పరమశివుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడవపాలెం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అమరలింగేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని, వారి సంకల్పం దైవబలంతో నెరవేరాలని ప్రార్థించారు. దేవాలయాల నిర్మాణం ద్వారా ప్రజల్లో దైవభక్తి, ధర్మాచరణ పెంపొందుతాయని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కృషి చేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి వెంట జనసేన నాయకులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకి ప్లాస్టిక్ ఆ స్వామివారిని దర్శించుకుని ముద్రగడ్డ శివకృష్ణ గారు 200 రూపాయలు స్వామివారికి. గంగా పార్వతీ అమరలింగేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టలు గ్రామ ప్రజలందరూ కూడా పేరు ఆలయం కట్టించడానికి సహకరించిన భక్తులందరికీ, దాతలందరూ కూడా ఆ శివుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి మా ఊరు 300 కిలోమీటర్లు అయినా కానీ వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినట్టు వారికి కూడా అభినందనలు. ఎందుకంటే దైవ అనుగ్రహం కంటే దూరం రాగలం. ఆ శివుడిని దర్శనం చేసిన అవకాశం కల్పించిన ఏదైతే ఈ రాష్ట్రం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉందని ఆలోచించి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఆ భగవంతుడు ఆశిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం కూడా ఆ శివ ఆశీస్సులతో మరిన్ని మంచి పని చేసే అవకాశం కోరుకుంటూ పనిచేస్తున్నాను.